నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు, చంద్రప్రసాద్ గారు. ఈ మధ్య కాలంలో అంటే ఆ నలుగురు తర్వాత ఆయన చేసిన ఈ మధ్య కాలంలో చేసిన కొన్ని క్యారెక్టర్స్ ఒకలాంటి ఎలివేషన్ తీసుకొచ్చాయి. ఇంకొక రాజేంద్ర ప్రసాద్ గారిని చూసాం. అదొక సిరీస్ ఏదో వచ్చింది కదబ్బా, చంపేస్తారు. ఆయన చాలా హరికథ. హరికథ రైట్. ఆహా! అంటే ఇంతవరకు చేసిన క్యారెక్టర్ల కన్నా కూడా హరికథలో క్యారెక్టర్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. అప్పట్లో రామారావు గారు ఆ గెటప్ వేసుకుని చేసేవారు. సో నేను చాలా దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యానని చెప్పి చాలా ఇంటర్వ్యూస్లో ఆయన మాట్లాడారు. అప్పుడు ఒక జానర్లో మనం వాళ్ళని చూస్తూ ఉంటాం. బట్ నిన్న ఒక మీట్లో జరిగిన దగ్గర ఆయన మాట్లాడిన మాటలు కాస్త అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో మనం ట్రోల్స్ చూస్తున్నాం. బట్ ఆయన యూజువల్గా క్యాజువల్గా మాట్లాడేశారు. తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు, లైట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీరేమంటారు? యాక్చువల్‌గా ఈవెంట్ ఏంటంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇదొక కొత్త ట్రెండ్ అయింది. ఫస్ట్ మన అనుష్కతో స్టార్ట్ చేశారు. 15 ఇయర్స్ వచ్చింది ఇండస్ట్రీకి అని. సమంతని ఎక్కడ సెలబ్రేట్ చేశారంటే అప్సరా అవార్డ్స్లో సెలబ్రేట్ చేశారు. పెద్ద కేక్ తెచ్చి 15 ఇయర్స్ అయింది సమంతకి అని. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇన్ని రోజులుగా ఉన్నారు ఇండస్ట్రీలో, ఇన్ని కూడా మనం సత్కరించుకుందాం అని చెప్పేసి వీళ్ళందరూ కమెడియన్లు అందరూ అండ్ ఆయన చేత పరిచయమైన వాళ్ళు హీరోలు హీరోయిన్లు అందరూ కూడా వచ్చారు. అంటే పార్టీలకి లేకపోతే ఇంకా దేనికో మతాలకి కులాలకి దేనికి సంబంధం లేకుండా అందరూ వచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే రోజా వచ్చింది, ఆమని గారు వచ్చారు, శ్రీకాంత్ గారు వచ్చారు, నెక్స్ట్ ఊహ గారు వచ్చారు. ఎస్వి కృష్ణారెడ్డి ఊహ సినిమాలు తెలుసుగా, బోల్డ్ ఉన్నాయి. అంటే ఆ టైంలో ఆయనతో పనిచేసిన కో ఆర్టిస్టులు అందరూ వచ్చారు. ఊయల సుహాసిని గారు వచ్చారు. మీకు తెలుసా లతాశ్రీ గారు కూడా వెళ్ళారు. లతాశ్రీ అసలు మొత్తం ఎస్వి కృష్ణారెడ్డి అన్ని సినిమాలు ఆవిడే చెల్లి. అవును. అండ్ అన్ని సినిమాలు ఆ చెల్లిని ఎవరో ఒకరు రేప్ చేస్తారు. కరెక్టే. తెలుసా? ఈవిడ ఒకరు, ఇంకొక ఆవిడ ఉంది. అన్నిట్లో ఈవిడే చెల్లి. సో ఇట్లా బోల్డ్ అని క్యారెక్టర్స్ అందరూ. నిర్మలమ్మ గారు లేరు కానీ నిజంగా, కానీ ప్రతి సినిమాలో నిర్మలమ్మ లేకుండా ఉండేది కాదు. అల్లు మంచి మంచి క్యారెక్టర్లు, అందులో సూపర్ క్యారెక్టర్స్. పర్ఫార్మెన్స్ కి చిన్న ఇప్పుడు ఆహ్వానంలో చిన్న క్యారెక్టరే సోదమ్మది, బట్ పవర్ఫుల్ గా ఉండేది. అదే కదా. అట్లా మంచి మంచి క్యారెక్టర్స్ అందరికి ఇచ్చాడు. మావి చిగురులో కూడా చూడు ఎంత మంచి క్యారెక్టర్. అండ్ సైలెంట్ కామెడీని ఎస్వి కృష్ణారెడ్డి మనకి పరిచయం చేసిన. ఎలా ఇప్పుడు అరే బూ బూ ఆ అనుకుంటూ బ్రహ్మానందం వస్తాడు, అసలు డైలాగ్స్ ఏమి ఉండవు. సైలెంట్ ఎవరి పనాలు చేసుకొని పోతా ఉంటారు వినోదంలో. అది అవును, వచ్చి అన్ని ఎత్తుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఇట్లా బోల్డ్ అన్ని సినిమాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నని చెప్పను. అలా ఎస్వి కృష్ణారెడ్డి మళ్ళీ ఆయన హీరోగా కూడా కొన్ని చేశాడు. ఉగాది, అభిషేకం. అండ్ ఇట్లా అంటే ఇప్పుడు ఆవిడ మంత్రి అయింది. బావగారు బాగున్నారులో ఆ పిల్ల రచన ఇప్పుడు మంత్రి అయింది. ఎస్వి కృష్ణారెడ్డి హీరోయిన్, తను కూడా ఎస్వి కృష్ణారెడ్డితోనే హీరోయిన్. మళ్ళీ రాసి మంచి 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 సినిమాలు. సో వీళ్ళందరి చేత అలా వెళ్ళిన ఈ జర్నీ మన డైరెక్టర్ని మనం సత్కరించుకుందాం అని చెప్పేసి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఒక పిలుపు వెళ్ళింది. ఆయన స్టేజ్ మీద ఏం చెప్పాడంటే, నిజానికి ఇంత పెద్దగా జరుగుతుంది, ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు అన్నాడు. ఏదో వాళ్ళే సరదాగా ఉంటారేమో, వెళ్ళేసి అట్లా కూర్చొని ఏదైనా తినేసి వద్దామో అనుకున్నాడు. బట్ అలా జరగల. చూసారు పెద్ద సభ, ఓన్లీ అమ్మో ఏంటి ఇంతమంది వచ్చారు, ఇలా ఉంది ఏంటి, అలీ రాకుండా ఎలా, ఇంద్రజ లేకుండా ఎలా, వీళ్ళందరూ ఎన్నెన్ని సినిమాలు. ఆ మాయలోడు పిల్ల ఇప్పుడు పెరిగి ఎక్కడుందో మరి తెలీదు. కైకాల సత్యనారాయణ గారికి అయితే ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చాడు. ఇట్లాంటి ఒక మంచి డైరెక్టర్ నాకు కూడా చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో వాళ్ళ సినిమాలు ఇంకా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఎందుకు ఈ జనరేషన్తో వాళ్ళు అందుకోలేకపోతున్నారేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఒక జోనర్ ఉంటుంది, అది పరిధి దాటి వాళ్ళు చేయలేరు. ఆ పరిధిలో ఉంటే మన వాళ్ళకి నచ్చట్లేదు. మన వాళ్ళకి జబర్దస్త్ కామెడీ అలవాటు అయిపోయిన తర్వాత మెయిన్ కామెడీలని మర్చిపోయారు. అండ్ ఇక అవి రావట్లే, ఇంకా పోయాయి. మరి అలా అనుకుంటే కె విశ్వనాథ్ గారి సినిమాలో ఉన్నంత కామెడీ, రొమాన్స్, నిజంగా రొమాన్స్ వేరే సినిమాల్లో ఉండదు. కానీ దాన్ని మనం ఎక్కడ తప్పుపట్టలేము. ఇప్పుడేమో ఖచ్చితంగా మూతి రాసుకోవాలి, అదే రొమాన్స్ అనుకుంటున్నారు. అది కూడా బోర్ కొట్టేసింది వీళ్ళకి. నిజమే. ఇట్లాంటి టైంలో ఒక సత్కారం, మంచి సత్కారం, ఒక మంచి పురస్కారం, ఒక మంచి సన్మానం, ఆయన్ని సన్మానించుకున్నారు, జరిగింది. ఇంతవరకు బాగుందా? ఎంత చక్కగా మాట్లాడుకున్నాం.
మనం మాట్లాడుకోవడానికే ఇంత ఉంటే అక్కడ ఒక్కొక్కరు మాట్లాడితే ఎంత ఉంటుంది? అవును. వాళ్ళ అనుభవాలన్నీ రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి మైక్ వెళ్ళింది. ఇక చూడు, ఒరే ఆలి ఎల్ 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 నా కొడక అని చెప్పేసి డాష్ 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 బూతులు అంత తిట్టేసారు. పెద్ద బూతా? వాళ్ళు సరదాగా అలా మాట్లాడుకుంటారట. ఆ, ఏమే రోజా, నిన్ను హీరోయిన్ చేసింది నేనేగా. ఏమే రోజా ఆమని. ఈ మాటలు అక్కడ ఉన్న వాళ్ళకి షాక్ అయ్యి, మనం ఇప్పుడు షాకే. ఒక ఉత్తేజ్, ఒక బ్రహ్మాజీ, మంచి మంచి ఆర్టిస్టులు వీళ్ళంతా, కోట శ్రీనివాసరావు గారు, ఇట్లాంటి మహామహులు ఉన్నప్పుడు వచ్చి మాట్లాడిన మాటలు అవి. సో వాళ్ళు ఏమనలేక అలీ నవ్వే తీసుకున్నాడు. కాదంబరి కిరణ్ గారిని, ఒరే కాకి, నిన్ను అలాగే పిలుస్తాగా నేను, కాదంబరి కిరణ్ కాకి. అలానే పిలవచ్చులే, కానీ అక్కడ పిలవద్దు కదా. శివాజీ రాజాని, థ్యాంక్ గాడ్ గుండు హనుమంతరావు లేడు, ఇంకేమనేవాడు, ఇంకా బండబూతులు తిడతారు. మురళీమోహన్ గారు కూడా ఉన్నారు వెనక. మురళీమోహన్ గారు ఉన్న తర్వాత ఇంకోటి, ఈయన ఇప్పుడే నాకు ఎన్టీఆర్ సత్కారం ఇస్తే అది తీసుకొని ఇక్కడికి వస్తున్నాను, క్లాప్స్ కొట్టరే అన్నాడు. చెప్పి కొట్టించుకుంటావేంటయ్యా విలయవాడి వినువ అని అన్నాడు. చెప్పినా కూడా కొట్టకపోతే అసలు మీకు సిగ్గులేనట్టు అని చెప్పేసి, అది కరెక్టేలే, అంటే నాకు ఒకటి వచ్చింది అంటే కొంచెం అప్రిషియేట్ అన్న చేయరా మీరు, మరి ఇట్లా చూస్తారేంటి అని అన్నాడు. కానీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అంటే, అంత అప్పటి నుంచి నువ్వు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి, అందుకు వాళ్ళు అలా ఉన్నారు. షాక్ అయిపోయి ఉంటారు నువ్వు జనాలు. పురస్కారం వచ్చిందని చెప్పినా, నువ్వు ఆస్కార్ వచ్చిందని చెప్పినా, వాళ్ళు క్లాస్ కొట్టక ఏం అర్థం కావట్లేదు అక్కడ. సోయిలో ఉండే మాట్లాడారు ఆయన, అంటే ఇప్పుడు అలా మాట్లాడారని చాలా రెస్పెక్ట్ గా మాట్లాడు లేదు చూసాను నేను లేదమ్మా, ఇంతవరకు. ఇందాక నువ్వు చెప్పావా హరికథ గురించి, ఆ హరికథలోనే ఏంటిది పుష్ప సినిమా గురించి ఒక స్మగ్లర్ గాడికి ఇచ్చారు ఒక అవార్డు అనుకుంటే ఏదో అవును, మాట్లాడారు. అన్నారు. నా ఉద్దేశం అది కాదు, నేను ఏదో చెప్పాలనుకుంటే ఏదో అయిందన్నావు. ఏం చెప్పకుండా ఉంటే ఏదో అయ్యేది కాదుగా, ఎందుకు ఏదో ఒకటి చెప్పడం, నీ కంట్రోల్లో నీ నోరు లేనప్పుడు. సో ఇది జరిగింది ఓవరాల్గా. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు విన్న తర్వాత ఇప్పుడు మొత్తం మీడియా అంతా, ఇప్పుడు విషయం చెప్తా విను. ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే, ఘనంగా జరిగిన ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే అని ఎవడు రాయట్లా, బూతులతో రెచ్చిపోయిన రాజేంద్ర ప్రసాద్, బూతులతో రెచ్చిపోయిన. ప్రతిసారి మనకి ఏ ఈవెంట్కి వచ్చామో ఆ ఈవెంట్లో ఉండదు, అక్కడ ఎవరో ఏదో ఒకటి మాట్లాడతారు కదా, అది వైరల్ అవుతూ ఉంటుంది. కరెక్టే. ఇప్పుడు ఇదంతా ఎక్కడ జరిగింది, ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే అంటే అంతేలే, కానీ జరిగిన ఇష్యూ. కానీ యాక్చువల్గా మొన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డేకి సంబంధించి కదా ఇప్పుడు ఆయన గురించి కదా మాట్లాడుకోవాలి, ఆయన చేసేసి ఇప్పుడు మనం మాట్లాడితేనే 5 నిమిషాలకే ఇంతుంది. అవును. అంత వాళ్ళు ఎప్పటి నుంచో పని చేశారు, 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి, వాళ్ళకి ఎన్ని ఉంటాయి చెప్పుకునేవి, ఎన్ని లొకేషన్స్లో యాక్చువల్గా చెప్పుకోవాలి కూడా, లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్కి ఎట్లా తెలుస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు బ్రహ్మానందంది రోజా ఇట్లా తల మీద కొట్టి అంటారు చూడు, కామెడీ ఇప్పటికీ నవ్వుకుంటారు. అవును. అలీతో చేసిన కామెడీ కానీ అదంతా ఏంటో, కొన్నిసార్లు నోరు, ఇప్పుడు మందు టేబుల్ దగ్గర మాట్లాడేవన్నీ మైకుల ముందు మాట్లాడొద్దు, ఇక్కడ వచ్చేది గొడవ. నీ ఇష్టం, మందు టేబుల్ దగ్గర నువ్వేమనుకున్నా అనుకోండి, తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, మత్తు దిగాక మర్చిపోతారు. కానీ ఇక్కడ నువ్వు నలుగుట్లోకి వచ్చినాక మైక్ ఇచ్చినప్పుడు నువ్వు ఇళ్లల్లో ఎలా ఉంటావో, వాళ్ళతో నువ్వు విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటావో, ఫ్లైట్ జర్నీలో ఎలా ఉంటారో, హోటల్ రూమ్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో, అవుట్డోర్ షూట్స్లో ఎలా ఉంటారో, ఇక్కడ అట్లా మాట్లాడకూడదు. వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. వాళ్ళకి అభిమానులు లేరా? ఎందుకు లేరు? అదే కదా. వాళ్ళు ఏమనుకుంటారు, నిన్ను హీరోయిన్ చేసింది నేనే అన్నారు. ఆ హీరోయిన్ లేకపోతే ఆ హీరోకి ఎలివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్స్ మంచి మంచి క్యారెక్టర్స్. నాకు ఆ నలుగురు ఇష్టం. సూపర్. నెక్స్ట్ ఆ నలుగురు ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం. యాక్చువల్లీ ఆస్కార్ రేంజ్ సినిమా అది, మనిషి చనిపోయిన తర్వాత అవి చూడటం. నెక్స్ట్ అందగాడు అనే ఒక సినిమా, అది ఆడలేదు కానీ ఎత్తుపల్లి వేసుకొని ఇలా చేసాడు, అమ్మో బొమ్మ. జై బజరంగ బలి అనే సినిమాలో తను స్టీల్ మ్యాన్ అయిపోతాడు, అదొక సినిమా. మేడంలో లేడీ వేషం సౌందర్యతో, మంచి సినిమా. అరే ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని ఉన్నాయి చెప్పుకోవడానికి. మంచి నటుడు, మంచి కామెడీ హీరో ఆయన. అవును. ఆ లేడీస్ టైలర్ లో నరేష్ గారు, ఆ లేడీస్ టైలర్ లో టంగ్ స్లిప్ అయ్యి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అటు ఇటు పెట్టడం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. ఏంటో పెద్దల గురించి ఇంతకు మించి ఎక్కువ మాట్లాడాలన్నా మాట్లాడబుద్దేది. వాళ్ళు అంటే వాళ్ళ విచక్షణ కుదిరేయాలి. ఏజ్ పెరుగుతున్న కొద్ది వాళ్ళ మీద గౌరవం పెరగాలి కానీ పోతుంది. చూద్దాం. థ్యాంక్ యూ.